ముందుగా మనం ఏసీబీ కార్యం దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్ తో మాట్లాడదాం. ప్రవీణ్, అసలు ఏంటి ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, వెళ్ళినట్టే వెళ్ళారు. సో తన లాయర్లను అనుమతించట్లేదని చెప్పేసి ఆయన వెనక్కి వచ్చేసారు. సో ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది? మరొక డేట్ ఇస్తుందా, లేదా కోర్టు కేటీఆర్ లాయర్లను తన లాయర్ని కూడా పోలీసులు అనుమతించాలనేటువంటి ఏదైనా పిటిషన్ వేసుకుంటే కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఏసీబీ లాంటి కేసుల్లో సో లాయర్లను అనుమతించడం కానీ లేదా మరొక డేట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ. అయితే కేటీఆర్ అయితే మాత్రం ఈ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ కూడా లిఖితపూర్వకంగా తను ప్రిపేర్ అయ్యి వచ్చాడు. వ్యక్తిగతంగా విచారణకు హాజరైనప్పటికీ కూడా తాను చెప్పాలనుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా లిఖితపూర్వకమైనటువంటి నివేదికను ఏసీబీ అధికారులకు ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అయితే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలి అనేది కేటీఆర్ ప్రధానమైనటువంటి డిమాండ్. కేటీఆర్ తో పాటు వచ్చినటువంటి న్యాయవాదిని అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగి బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈ ఎపిసోడ్ లో అంటే లోపలికి వెళ్ళి తాను నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఈ కేసుకు సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ కు రిప్లైగా లిఖితపూర్వకమైనటువంటి నివేదికను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానటువంటి అంశంతో ఖాన్ అనేటువంటి అడిషనల్ ఎస్పీ ఖాన్ కు ఆ నివేదికను కూడా ఇవ్వడం జరిగింది, తన లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఆ లేఖనే స్టేట్మెంట్ గా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో అధికారులు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానం కూడా ఇటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి సమయంలో కానీ లేదా తీర్పును రిజర్వ్ చేసేటువంటి సమయంలో న్యాయస్థానం ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు సహకరించాలి, కానీ తదుపరి ఉత్తర్వు వరకు కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ నెల 3వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇటు తెలంగాణ హైకోర్టు కానీ ఇటు ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులో కానీ ఎక్కడా కూడా న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుపుతామని కానీ లేదా తెలంగాణ హైకోర్టు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కానీ ఎక్కడా కూడా లేదు. కాబట్టే కేటీఆర్ను మాత్రమే మేము విచారణ జరపాలి, న్యాయవాదిని అనుమతించము. ముఖ్యంగా ఇందులో ఏసీబీ కేసుల్లో న్యాయవాది అనుమతి లేదు, కేవలం కోర్టు డైరెక్షన్స్ ఉంటే తప్ప న్యాయవాదిని అనుమతించమనేది ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరు కాకపోతే ఈరోజు సాయంత్రంలోగా ఏసీబీ అధికారులు న్యాయస్థానం ముందు ఒక మెమో కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కోర్టు నిబంధనలకు కోర్టు యొక్క తీర్పు ఉంది, కోర్టు యొక్క ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి మెమో దాఖలు చేస్తాము. తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వాష్ పిటిషన్కి సంబంధించి ఎలాంటి తీర్పు వెల్లడించవద్దనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మెమో దాఖలు చేస్తే ఆ మెమోలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు అంటే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు డుమ్మా కొట్టాడనేటువంటి అంశాన్ని కూడా మెమోలో పొందుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి కేటీఆర్ కూడా న్యాయవాదిని అనుమతిస్తే తప్ప తాను విచారణకు హాజరు కాననేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మరోసారి తాను లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని కేటీఆర్ చెప్తున్నాడు. మరి ఈ రోజు ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం దాన్ని స్టేట్మెంట్ రూపంలో వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా లేదా వ్యక్తిగతంగా విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తోటి ఇప్పటికే ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి డిఎస్పీ, మరోవైపు అడిషనల్ ఎస్పీ ఖాన్ కూడా సమావేశం అవడం జరిగింది. అధికారులు కొద్ది నిమిషాలు చర్చించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఏసీబీ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. కోర్టుల మీద నమ్మకం ఉంది, కోర్టు ఆదేశాల మేరకు తాను రాజ్యాంగాన్ని అనుసరించి తాను విచారణకు హాజరవుతున్నానని చెప్తున్నారు. అలానే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మేరకు తన న్యాయవాదిని విచారణకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టే తాను తీసుకెళ్తున్నానని చెప్తున్నారు. ఇక్కడ కూడా తాను విచారణకు హాజరు కాను లేదా పోలీసులకు సహకరించానని చెప్పని కూడా ఎక్కడ కేటీఆర్ చెప్పట్లేదు. అయితే ఇవాళ జరుగుతున్నా అంటే ఇప్పటి వరకు మనం ఈ ఎపిసోడ్ అంతా కూడా చూసాం. సో ఆయన విచారణకు సంబంధించినటువంటి తీరుతెన్నుల మీద మరోసారి ఆయన కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? తన లాయర్ని లేదా తన న్యాయవాదిని అనుమతించాలని చెప్పేసి ఏమైనా కోరేటువంటి అవకాశం ఉందా? సో ఈ విషయం పట్ల కోర్టు ఏమన్నా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చినటువంటి నోటీసుల్లో భాగంగా ఈ రోజు జరిగేటువంటి విచారణకు సంబంధించి ఇటు కేటీఆర్ కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఏసీబీ అధికారులు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తాము నోటీస్ ఇచ్చినా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు, తను న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలంటే మేము నిరాకరించాము, కాబట్టి కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు కాబట్టి తీర్పును వెల్లడించే సమయంలో తమ యొక్క అభ్యర్థనను అంటే మేము వేసేటువంటి మెమోను కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. మీరన్నట్లుగా కేటీఆర్ కూడా ఒక అవకాశం ఉంది. ఈ కేసులో తాను చెప్పినటువంటి అంశాలను కూడా స్టేట్మెంట్లో చెప్పినట్లుగా ఈ కేసులో తాను అంటే తానే 55 కోట్ల రూపాయలు రిలీజ్ చేశానని చెప్పినట్లుగా ఇవన్నీ కూడా చెప్పని విషయాలు చెప్పినట్లుగా పొందుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయవాది సమక్షంలో విచారణ జరిపితే క్లారిటీ ఉంటుంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా డైరెక్షన్స్ ఇవ్వండి అంటూ కూడా తెలంగాణ హైకోర్టును కేటీఆర్ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంశాలన్నిటిపైన కూడా ప్రస్తుతం కేటీఆర్ లీగల్ టీం తోటి చర్చిస్తున్నాడు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అధికారులు కూడా చర్చిస్తున్నారు. అధికారులు మరొక అరగంటలో వాళ్ళ చర్చ పూర్తి అయిన తర్వాత కోర్టుకు వెళ్ళాలా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అధికారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ కోర్టుకు వెళ్ళకపోతే మరోసారి నోటీస్ జారీ చేసేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. నవీన్, సో ప్రవీణ్, అసలు ఈ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు ఏం క్వశ్చనరీ ఏం పంపించారు? అంటే ఈ కేసుకు సంబంధించి వాళ్ళ విచారణ జరుగుతుంది కదా, సో ఏ ప్రశ్నలను ఆ కేటీఆర్ కు వాళ్ళు ఇచ్చారు? సో కేటీఆర్ ఎట్లాంటి రిప్లై ఇచ్చారు దీనికి సంబంధించి? అయితే కేటీఆర్ ఇచ్చినటువంటి రిప్లై అయితే మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. అధికారులు కూడా దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కేటీఆర్ కూడా అంశాలను చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్కి ఇచ్చినటువంటి ప్రశ్నావళి కానీ కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు అయితే మాత్రం 55 కోట్ల రూపాయలు ఒక విదేశీ కంపెనీకు కట్టబెట్టడం వెనక మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్యాబినెట్ నిర్ణయాలు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకోకుండా, బాడీలో నిర్ణయాలు తీసుకోకుండానే ఒక విదేశీ అకౌంట్కి ఏ విధంగా జమ చేశారు? ఇది కేవలం అధికారులు మాత్రమే నిర్ణయం తీసుకున్నారా? మీరు ఆదేశాలు ఇస్తే నిర్ణయం తీసుకొని 55 కోట్లు జమ చేశారనేటువంటి అంశాన్ని మరొక పాయింట్గా పెట్టడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే విదేశీ కరెన్సీకి మార్చేటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి ఎందుకు తీసుకోలేదనేటువంటి అంశాన్ని పొందుపరిచారు. మరోవైపు విదేశీ అకౌంట్కి జమ చేసే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా మినహాయింపు ఉంటుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు లేకుండానే చెల్లింపులు జరిగాయి. దానివల్ల హెచ్ఎండిఏ 8 కోట్ల 16 లక్షల రూపాయల నగదును ఇటీవల కాలంలోనే చెల్లించింది. కాబట్టి ఈ మినహాయింపు అనేది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎందుకు మినహాయింపు జరగలేదనేటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరిచారు. అధికారుల పాత్రకు సంబంధించి, కేటీఆర్ పాత్రకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు, దాదాపు 20 ప్రశ్నలు అయితే మాత్రం కేటీఆర్కి చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా లిఖితపూర్వకమైనటువంటి సమాధానం రూపంలో ఏసీబీ అధికారులకు అందజేశారు. ఒకవేళ లిఖితపూర్వకమైనటువంటి లేఖను ఏసీబీకి అందించినప్పటికీ కూడా తన నుండి వ్యక్తిగతంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా విచారణ కూడా హాజరు కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ తానిచ్చినటువంటి సమాచారం, తానిచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దాంట్లో సంతృప్తి చెందకపోతే అడిషనల్గా మీకు ఏదైనా సమాచారం కావాలన్నా కూడా తాను సమాచారం ఇస్తానంటూ కూడా అందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ లేఖను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ లేఖలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు, ఇంకా ఏసీబీ అధికారులకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయనేటువంటి అన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మరోసారి నోటీస్ జారీ చేయబోతున్నారా, లేకుంటే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నవీన్, సో ప్రవీణ్, ఇప్పుడు మొత్తం మీద క్వాష్ పిటిషన్ సంబంధించి జడ్జిమెంట్ ని న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. సో ఇది ఎప్పుడు వెలువడేటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? అయితే ఇప్పటి వరకు ఇటు కేటీఆర్ తరఫున దాదాపు 2.5 గంటల పాటు వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరపున దాదాపు 1.5కు పైగా వాదనలు వినిపించారు. మరోవైపు ఇందులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి దానకిషోర్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి, అతని తరపున కూడా 45 నిమిషాల పాటు వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును ఎప్పుడు వెల్లడించాలనేది న్యాయస్థానానికి విచక్షణాధికారం ఉంటుంది. తీర్పును ఒకవేళ రేపు వెల్లడించాలనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా లిస్ట్ చేస్తారు. ఖచ్చితంగా లిస్టులో ఉన్నట్లయితే నెక్స్ట్ రోజు తీర్పు వెల్లడయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఇంకా కేటీఆర్ క్యాష్ పిటిషన్కి సంబంధించి లిస్టు కాలేదు. 1-2 రోజుల్లో లిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది చూడాలి. మరి ఒకవేళ న్యాయస్థానం ఎప్పుడు తీర్పు వెల్లడించాలనేది న్యాయస్థానం యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ తీర్పు రాకపోని విచారణకైతే మాత్రం సహకరించాలంటూ కూడా
కేటీఆర్ కు హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతానే పారదర్శకంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, ఒక పౌరుడిగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగానే తాను న్యాయవాదిని తీసుకువెళ్లి విచారణకు హాజరవుతున్నాను, కానీ పోలీసులు న్యాయవాదిని అనుమతించట్లేదు, ఏసీబీ అధికారులు అనుమతించట్లేదు, కాబట్టి నేను ఈరోజు విచారణకు హాజరు కావట్లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఏసీబీ అయితే మాత్రం ఎక్కడా కూడా డైరెక్షన్స్ లేవు కాబట్టి కేటీఆర్ మాత్రమే విచారణ జరుపుతాము, వేరే వ్యక్తులను ఎవరిని కూడా విచారణకు అనుమతించమనేటువంటి అంశాన్ని ఏసీబీ చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఈ రెండు అంశాలు కూడా కోర్టు పరిధిలోకి వెళ్తాయా లేదా మరోసారి ఏసీబీ అధికారులే నోటీసులు జారీ చేసి మరో డేట్ ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తారా, ఏం జరగబోతుందనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్. సో మొత్తం మీద ఏసీబీ విచారణ సందర్భంగా కొంత హైడ్రామా అయితే కొనసాగుతూనే ఉంది. సో కేటీఆర్ ఇటు కోర్టు ఆదేశాల మేరకు తాను విచారణకు హాజరయ్యేందుకే వచ్చానని చెప్పారు. సో మరోవైపు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మేరకు తన న్యాయవాదిని కూడా న్యాయవాది సమక్షంలోని విచారణ జరపాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. అయితే పోలీసులు అనుమతించని కారణంతో కేటీఆర్ వెనక్కి వచ్చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది, ఎందుకంటే విచారణకు సంబంధించి ఇప్పటికే రిటర్న్ గా కొన్ని క్వశ్చన్స్ ని అంటే ప్రశ్నలతో కూడినటువంటి ఒక పేపర్ని ఇప్పటికే కేటీఆర్ కి అందించారు. సో కేటీఆర్ దీనికి సంబంధించినటువంటి రిప్లై కూడా ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా మీరు సంతృప్తి చెందకపోతే తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధమని చెప్పారు. సో మరోవైపు వ్యక్తిగతంగా కూడా హాజరు కావాల్సిందే అని చెప్పని ఏసీబీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ వచ్చారు. ఆ తర్వాత లాయర్ ని అనుమతించకపోవడం వల్ల కేటీఆర్ వెనక్కి వచ్చారు. సో మొత్తం మీద ఏసీబీ అధికారులు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మళ్ళీ కేటీఆర్ విచారణకు సహకరించట్లేదు అని చెప్పేసి కోర్టులో మెమో దాఖలు చేస్తారా, లేదా ఒకవేళ మెమో దాఖలు చేస్తే కేటీఆర్ తనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మేరకు తన న్యాయవాదిని అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతానని చెప్పేసి అందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టును ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేటువంటి కొంత ఉత్కంఠ